రంపచోడవరం నియోజకవర్గం కూనవరం పంచాయతీ నిధులు స్వాహా. మాల మహానాడు దళిత సంఘాల నాయకులు కూనవరం మండలంలోని కూనవరం పంచాయతీ టేకులబోరు గ్రామం ఎస్సీ కాలనీ మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత నాయకుడు కొక్కెరపాటి రవీంద్ర మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ కట్టం రాజమ్మ మరణించడంతో ఉప సర్పంచ్ నుండి సర్పంచిగా ప్రమోషన్తో వచ్చిన మల్లంపల్లి నాగ సత్య హేమంత్ గాంధీ పంచాయతీ నిధులు పూర్తిగా స్వాహా చేసి నేను స్వచ్ఛమైన వ్యక్తిని, నాకేమీ తెలియదు అని చేతులు దులుపుకునే విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఉన్న నిబంధనల మేరకు స్థానికంగా ప్రజాప్రతినిధిగా పదవిలో ఉన్న వ్యక్తి చనిపోతే సంబంధిత అర్హత ఉన్న ప్రజాప్రతినిధి 6 నెలల పాటు ఆ యొక్క విధులను నిర్వహించడానికి కలెక్టర్ స్థాయి ప్రభుత్వ అధికారులు రాజ్యాంగబద్ధమైన నిబంధనల మేరకు ఆర్డర్తో ఉప సర్పంచ్ని సర్పంచ్గా నియమిస్తారు. ఆర్డర్ 6 నెలల్లో పూర్తవుతుంది. స్థానికంగా అక్కడ ఎలక్షన్ జరగకపోతే మరలా ఆర్డర్ ఇస్తారు. నేను స్వచ్ఛమైన వాడిని, నన్ను ప్రభుత్వ అధికారులు నియమించారని చెప్తున్నారు, కానీ ఆర్డర్ కాపీలు మాత్రం బయటకు చూపించట్లేదు అని అన్నారు. పంచాయతీలో చేసేటటువంటి వర్కులకు సంబంధించి గ్రామసభ నిర్వహించి గ్రామసభలో తీర్మానం చేసి పాలకవర్గంతో సంతకాలు పెట్టి సంబంధిత వర్క్ను లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్కి ఇవ్వాల్సింది పోయి సామరస్యంగా వర్కులు జరిగినట్టు రికార్డు రాసుకొని అమాయకులు దళితుల పేరు మీద డబ్బులు డ్రా చేస్తున్నటువంటి దుర్మార్గునైనటువంటి దుశ్చర్యకు వీళ్ళు ఒడిగడుతున్నారు అని అన్నారు. ఎట్లా అంటే వార్డు నెంబర్లు ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ గారు సర్పంచ్ హోదాకి ఎన్నికవడానికి గల కారణం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు మేడం గారు ఎక్స్పైర్ అవటం వలన ఆయనకి ఉప సర్పంచ్ నుండి సర్పంచ్ కి ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ఏదైతే అతను సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ అవటానికి గల కారణం ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ కాపీ ఉండాలి. ఆ ఆర్డర్ కాపీ 6 months ఒకసారి అది ఎలిమినేట్ అయిపోతుంది. ఏ విధంగానంటే ఖచ్చితంగా ఒక సర్పంచ్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో ఆ సర్పంచ్ హోదాలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా కలెక్టర్ గారు ఉప సర్పంచ్ ఎన్నిక అవడానికి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ 6 months ఒకసారి ఎలిమినేట్ అవుతుంది. తర్వాత ఎలిమినేట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్థానిక పాలకవర్గం కూర్చొని మళ్ళీ వార్డు నెంబర్లు అందరూ కూర్చొని అదంతా చర్చించుకొని మళ్ళీ ఇతనే మాకు ఉప సర్పంచ్ అని కంటిన్యూషన్ చేస్తూ సర్పంచ్ గా కంటిన్యూషన్ చేస్తూ ఆర్డర్ కాపీస్ కొన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ కాపీస్ ఆయన ఏమి బయట పెట్టట్లేదు. అదేవిధంగా నేను సర్పంచ్ గా ఎన్నికయ్యాను, నాకు అధికారులే నాకు అవకాశం ఇచ్చారు అని చెప్తాడు. వాస్తవానికి ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి ఈయన 6 నెలలకు ఒకసారి ఎలిమినేట్ అయింది, నా పంచాయతీలో మీరు సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టరు అని ఈయన ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఈయనకు పదవి వ్యామోహం ఉంది, పదవి కావాలి కాబట్టి ఈయన పదవి చేసుకుంటా వచ్చాడు. ఆ చేసుకున్న సందర్భంలో కొన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం చేశాడు. అదేవిధంగా ఈ దుర్వినియోగానికి సంబంధించిన విషయం ఏంటంటే స్థానికంగా ఏదైతే వర్కులు జరిగినాయో వర్కులకు సంబంధించిన విషయంలో చాలా స్పష్టంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ సంబంధించి అతనికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఆయన కాంట్రాక్టరా కాదా, అర్హుడు లైసెన్స్ ఉంటేనే అతనికి వర్కులు అప్పచెప్పాలి. అలాంటిది పోయి ఒక అమాయకుల్ని తీసుకొచ్చి ఎడ్లపల్లి రమేష్ అనే అతను ఒక అమాయకుడు చిన్నపాటి ఓట్ల పెట్టుకుని ఏదో నడుపుకుంటాడు. వాళ్ళ అమ్మగారు ఆమె కూడా చిన్నపాటి ఏదో గవర్నమెంట్ ఆఫీసులలో స్వీపర్ గా పనిచేస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద అమాయకులు ఎస్సీల పేరు మీద చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు డ్రా చేశారు. చివరాఖరికి వాళ్ళని ఏంటమ్మా పరిస్థితి అని అడిగితే నేను అవినీతి రూపాయి తీసుకోలేదు, నాకేం తెలియదు, వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అవినీతి అనేది 100% జరిగింది. ఈ అవినీతి మీద ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవినీతికి సంబంధించి ఆధారాలు కొన్ని మా దగ్గర ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు అంటే శానిటేషన్ వర్క్ కు సంబంధించి 2022లో ఏదైతే వరదలు వచ్చినప్పుడు వచ్చినటువంటి బ్లీచింగ్ గానీ ఇంకో వైట్ సున్నం పౌడర్ గానీ ఆ పౌడర్ 2022లో వచ్చిన బ్యాగులు దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. 2022 బ్యాగులు ఈ రోజుకి కూడా అయ్యే బ్యాగులు కంటిన్యూషన్ వర్క్ చేస్తూ వాటికి బిల్లులు పెట్టుకునే లక్షల రూపాయలు బిల్లులు చేస్తున్నారు, బిల్లులు డ్రా చేస్తున్నారు. వీటికి సంబంధించి మేము చాలా క్లియర్ గా అన్ని విషయాలతో స్పష్టమైన ఆధారాలతో ఉన్నాం. అదేవిధంగా చాలా మంది ఇక్కడ పంచాయతీల్లో ఉండే ఏరియాల్లో ఆ పనులు చేసినావు ఈ పనులు చేసినావని చెప్పే పరిస్థితి సర్పంచ్ దగ్గర నుంచి ఉంది. కానీ చేశారో లేదో అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు. ఎక్కడో ఒక ప్లేస్ లో టేకులబోరు ప్రాంతంలో ఒక ప్లేస్ లో పైప్ లైన్ ఏసీ రాట, మరి అక్కడ స్థానిక ప్రజలను అడిగితే ఇక్కడ పైప్ లైన్ వేయలేదు ఏమి వేయలేదని చెప్పారు. ఆ స్థానిక ప్రజల పేర్లు బయట పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే ఈ అధికార పార్టీ అంతా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఉండొచ్చు, ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ అన్ని ఆధారాలు పక్కా మా దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు నాకేమీ తెలియదు, నేను పాలలో నుంచి వచ్చినటువంటి వెన్నె లాంటి ఆ వెన్నె మీద బురద తల్లుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మీ మీద బురద తల్లటం కాదు సర్పంచ్ గారు, చాలా స్పష్టంగా
కొన్ని ఆధారాలతోని ఇట్లా ఉంది అని చెప్తున్నారు. ఓకే, మీరు చేస్తే దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా పాలకవర్గం కూసుకొని ఒక తీర్మానం చేస్తుంది పలాంటి వర్క్ కు సంబంధించి. ఆ తీర్మానాలు బయట పెట్టండి. అదేవిధంగా గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో ఖచ్చితంగా ఎంత నిధులు వచ్చినాయి, ఏం జరిగింది, ఏంటి విషయం అనేది స్పష్టంగా బయట పెట్టాలి. ఆ గ్రామ సభలో పెట్టి ఏది మీరు స్పష్టంగా బయట పెట్టింది లేదు. తీర్మానాలు చేసిన తీర్మానాలు బయట పెట్టింది లేదు. ఈ తీర్మానాలు ఈ విషయాన్ని అడుగుతా ఉంటే ఇప్పుడు మీరు ఏమైనా తీర్మానాలు రాసుకోవచ్చేమో కానీ గతంలో మాత్రం మీరు చేసిన వాటికి చాలా వరకు తీర్మానాలు ఏమనేది స్వచ్ఛమైన ఆరోపణ ఉంది. కాబట్టి వీటన్నిటిని మీరు అంగీకరించాల్సిందే. అదే విధంగా మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, అవినీతి చాలా మంది ప్రజలు కూడా మీరు అవినీతి చేశారే అంటున్నారు తప్ప చేయలేదని అంటున్నారు. చేయలేదు అని అనేవాళ్ళు లేరు. అట్ ద సేమ్ టైం మీరు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒకటి ఇచ్చారు, రాజకీయాలని. ఇక్కడ స్థానికంగా రాజకీయాలు ఏం చేయట్లేదు. పంచాయతీలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో అవినీతిని బయట పెట్టమంటున్నారు తప్ప రాజకీయాలు చేయట్లేదు. జనసేన మీద బురద చల్లుతున్నారు, కూటమి మీద బురద చల్లుతున్నారు అనేది పెద్ద తప్పుడు ఆరోపణలు. అవి అలాంటి తప్పుడు ఆరోపణలు మీరు మానండి. అదే విధంగా చాలా స్పష్టమైన విషయం ఒక్కటే, ఏదైతే అవినీతి ఉందో అవినీతికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా దీని మీద కమిటీ వేయాల్సిందే. ఏసీ ఖచ్చితంగా కమిటీ ప్రకారం ఏదైతే ఎక్కడెక్కడ వర్కులు జరిగినాయో, ఎన్ని లక్షల వర్కులు జరిగినాయో 2022 గోదావరి అనంతరం నుండి మీకు ఉప సర్పంచ్ పదవి చేదక్కించిన కాడ నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వర్కులు జరిగినాయి, ఏమేమి జరిగినాయో మీకు అన్ని అవగాహన ఉండే జరిగినాయి. మీ సంతకాల ద్వారా బిల్లులైనవి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా అన్ని విషయాలు బయట పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప నేను ఏ తప్పు ఎరగలేదంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి మీ మీద వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకో మాట ఏంటంటే సర్పంచ్ గారు మీకు తెలియజేసే విషయం, అవినీతి జరగలేదు, అవినీతి ఏమి చేయలేదు, మేమంతా చాలా మంచి ఆర్భాటంగా అన్ని కార్యక్రమాలు చేశాం, ప్రజాసేవ చేశాం, ప్రజలకు పనిచేశాం, ప్రజలకు మేము సేవలు అందించినాం తప్ప మాకేమీ తెలియదు అనే మాట మాత్రం అది నాకు తెలిసి నేను అబద్ధం అని అనుకుంటాను. దానికి సంబంధించి ఏదైనా మీ దగ్గర రికార్డెడ్ గా ఎవిడెన్స్ మీరు చేసిన పనులు ఉన్నాయో వాటన్నిటిని బయట పెట్టండి. అదే విధంగా రుద్రంకోట పంచాయతీకి కూనవరం పంచాయతీకి మధ్యలో తిరిగేటటువంటి బోట్ ఏదైతే ఉందో బోటుకు సంబంధించిన విషయాల్లో కూడా గత 2024-25 మధ్య కాలంలో జరిగినటువంటి బోటుకు సంబంధించి రుద్రంకోట పంచాయతీకి రావాల్సినటువంటి అమౌంట్ ఇంకా పెండింగ్ నే ఉంది. ఆ పెండింగ్ సంబంధించి పాట రోజు కూడా మీకు చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్పా, సర్పంచ్ గారు మాకు రావాల్సిన 18 లక్షల విషయం ఏంటి, ఖచ్చితంగా మీ నాయకత్వంలో జరుగుతుంది పడవ పాట, దానికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, పడవ పాట ఆపండి అని చెప్పాం. ఆ సందర్భంలో మీరు మరి ఏమి ఆలోచించుకున్నారు, ఏం చేశారు, తర్వాత పడవ పాట కొనసాగింపే ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా అవి పెండింగ్ లే ఉన్నట్టు చాలా స్పష్టమైన ఆధారం ఉంది. అదే విధంగా 24-26 సంవత్సరానికి సంబంధించి పడవ పాటకు సంబంధించి పడవ పాటదారులు ఎవరైతే ఉన్నారో పాటదారుడు ఇంచుమించుగా 43 లక్షల పేమెంట్ జరిగినట్టు విత్ రికార్డు ఉంది మా దగ్గర. 43 లక్షల పేమెంట్ జరిగిన సందర్భంలో మీరు ఒక్క ₹1,00,000 కూడా కనీసం రసీదు రాసి ఇవ్వలేదంట. మీ పంచాయతీ నుంచి ఈఓ గారు రాసి ఇవ్వాల్సిన బాధ్యత. కనీసం ఒక్క ₹1,00,000 కూడా రసీదు ఎందుకు రాసి ఇవ్వలేదు? ఒక 5 lakhs మాత్రం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, రిమైనింగ్ పేమెంట్ మాత్రం బై హ్యాండ్ పేమెంట్ జరిగింది. మరి వీటి సంగతి ఏంటి? ఖచ్చితంగా జమా ఖర్చులు ఉండాలి. మీ పంచాయతీలో వచ్చినటువంటి ఇంటి పన్నులకు సంబంధించి రికార్డు ఎంత ఉంది, అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత జమ చేశారు, ఎంత విత్డ్రా చేశారు, ఏంటి జమా ఖర్చులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జమా ఖర్చులు ఈ రోజు కూడా ఆన్లైన్ లో కూడా జమా ఖర్చులు పెట్టినటువంటి రికార్డు కనిపించలేదు అనుకుంటా బహుశా. అదే విధంగా మీరు చేయాల్సినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఎవిడెన్స్ అన్ని కూడా బయట పెట్టకుండా నేను స్వచ్ఛమైన వాడిని, తేనె లాంటి వాడిని అని మీరు మాటలు చెప్తే కుదరదు. సంబంధించిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పష్టంగా మీరు దానికి సంబంధించిన రికార్డులు పంచాయతీ ఆఫీసులో పెట్టండి. ఆ పంచాయతీ ఆఫీసులో పెట్టిన తర్వాత అందులో అవినీతి ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏంటనేది నిరూపణ ఆధారాలతో అప్పుడు మీరు పాలుతో కడిగినటువంటి తేనె లాంటిలా లేకపోతే నీళ్ళు లాంటిలా లేకపోతే పాలల్లో కలిసే నీళ్ళ అనేది అప్పుడు స్పష్టంగా బయటకు వస్తుంది. అంతే తప్ప మీరు స్వతహాగా స్టేట్మెంట్లు ఇచ్చుకునే రాజకీయాలు అయితే స్పష్టంగా ఇక్కడ చేయొద్దు. అదే విధంగా మీకు చెప్పాల్సింది ఒకటే, ప్రజలు మీరు ఇప్పటి వరకు సర్పంచ్ గా కొనసాగడానికి ఎవరో కూడా ఆటంకాలు చెప్పినటువంటి పరిస్థితి ఈ పంచాయతీలు లేదనుకుంటా. ఎందుకు అనంటే ఏ విధమైనటువంటి ఏం జరుగుతుంది ఏంటనేది ప్రజలకు చాలా అవగాహన లేదు. వాళ్ళు ఓటేయటం వరకే బాధ్యతగా వ్యవహరిస్తారు. కాబట్టి రిమైనింగ్ విషయాల్లో చాలా మంది కూడా గతంలో కూడా మీరు చేసినటువంటి వర్కులకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి అవన్నీ రికార్డ్స్ బయట పెట్టండి అని గతంలో కొన్ని పార్టీలు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందనే విషయం మాకు తెలిసింది. కాబట్టి వాటికి సంబంధించి అప్పుడేం చేయలేదంట. మీరు వీటన్నిటిని వదిలేసి మేము స్వచ్ఛమైన వాళ్ళం, ఏ అవినీతి చేయలేదు, ఏమీ చేయలేదు, కాబట్టి మా మీద బురద తల్లుతున్నారు అనే తప్పుడు ఆరోపణలు మానుకోండి. ఖచ్చితంగా ఏదైతే ఉందో రికార్డు బయట పెట్టండి. ఆ వర్కులకు సంబంధించి ఎన్ని లక్షలు మీరు సంతకాలు పెట్టారో వాటికి సంబంధించి రికార్డు ఇవ్వండి.
చాలా ట్రాన్సాక్షన్, పంచాయతీ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వండి. వీటన్నిటిని చూసుకొని అప్పుడు మీరు రికార్డెడ్ గా బయట పెట్టిన తర్వాత అప్పుడు మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకోండి. అట్ ద సేమ్ టైం అమాయకుల్ని, దళితుల్ని వాళ్ళ పేర్లు చెప్పి, కాంట్రాక్టర్ల పేర్లు చెప్పి, కాంట్రాక్ట్ అనే పేరు చెప్పి వాళ్ళని చాలా నష్టపరిచారు. ఇవాళ వాళ్ళు క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు అనంటే వాళ్ళకి లైసెన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ కాంట్రాక్ట్ కాదు, ఏం కాదు. వాళ్ళకి కనీసం ₹1,00,000 ఎన్ని సున్నాలు ఉంటే అవగాహన లేనటువంటి పాపం ఆమె తల్లి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు లక్షల రూపాయలు దండుకున్నారు, దోచుకున్నారు. ఈ దళితులకు గట్టి ఏదైనా ఇబ్బంది జరిగితే మా ఏదైతే ఉందో మా దళిత పేటలు కొన్ని ఏరియాలో మాకు సంబంధించి వర్కులు జరగకుండా జరిగినట్టు రికార్డ్ ఎవిడెన్స్ గట్టా ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మీరు దానికి తగు చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.